లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇండియా ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17లో హర్షిత్ రాణా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 8 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన రాణా 14 వికెట్లు పడగొట్టి మెరిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన మధ్య యువ పేసర్ దురుసుగా ప్రవర్తించినందుకు ఒక మ్యాచ్ నిషేధించబడ్డాడు. కోల్కతా నైట్ రైడర్స్ యువ పేసర్ హర్షిత్ రాణా ఒక మ్యాచ్ నిషేధం తర్వాత మళ్ళీ మైదానంలోకి వచ్చాడు. అయితే ఈసారి మాత్రం పూర్తిగా సైలెంట్గా మారి సెలబ్రేషన్ చేసుకున్నాడు. అంటే ఈసారి ఐపీఎల్ అత్యుత్తమ బౌలింగ్ను ప్రదర్శించిన రాణా పెనాల్టీ కారణంగా వార్తలు నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ను అవుట్ చేసిన రాణా అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అలాగే చివరి ఓవర్లో హెన్రీ క్లాసెన్ వికెట్ పడగొట్టిన తర్వాత పెవిలియన్కు వెళ్ళమని సైగ చేశాడు. దీంతో హర్షిత్ రాణాకు 60% జరిమానా విధించారు. ఈ శిక్ష తర్వాత కూడా రాణా మారలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ పోరెల్ ఒక వికెట్ తీసి మైదానం నుంచి బయటకు వెళ్ళమని చేతితో సంజ్ఞ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్ ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినందుకు రాణాపై ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులు 100% జరిమానా విధించారు. దీంతో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో హర్షిత్ రాణా ఆడలేదు. ఇప్పుడు ఒక మ్యాచ్ నిషేధం తర్వాత యువ పేసర్ మళ్ళీ మైదానంలోకి వచ్చాడు. లక్నో సూపర్ జైంట్తో జరిగిన మ్యాచ్లో కనిపించిన హర్షిత్ 3.1 ఓవర్లో 24 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. విశేషం ఏమిటంటే ఈసారి హర్షిత్ రాణా వికెట్ పడగానే నోటిపై వేలు పెట్టుకొని సైలెంట్గా సంబరాలు చేసుకున్నాడు. దీని ద్వారా అతను లక్నో సూపర్ జైంట్తో జరిగిన మ్యాచ్లో పూర్తి సైలెంట్ మోడ్లో కనిపించాడు.